హాయ్ అండి. హలో అందరికీ. యాదగిరిగుట్టకెళ్ళి ఇంకో టెంపుల్‌కెళ్ళామని చెప్పాను గదా! అదే సురేంద్రపురి. చాలా బావుంటది. మన భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ ఉంటాయి. యమలోకంలో ఎట్లుంటది, నాగలోకంలో ఎట్లుంటది, పాతాళలోకం ఎట్లుంటది, వైకుంఠం ఎట్లుంటది అనేదైతే క్లియర్‌గా ఉంది ఇక్కడ. వీడియోలో అన్నీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. వీడియోకి ఒక లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే పంచముఖ హనుమాన్ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకోవాలి. 350 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 5 ఇయర్స్ ఎబో ఉంటే 300 రూపీస్ అంట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుందంట. టికెట్ తీసుకొని ఇట్లా ముందుకెళ్ళాలి. ఈ సింహద్వారం నుంచి ముందుకెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు బాలభారతం అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క సన్నివేశం ఉంటుంది ఇక్కడ, ఎట్లా జరిగింది ఏంటి అనేది. మనకు అర్థం కాకపోతే కింద రాసి పెట్టుంటుంది ఒక సెంటెన్స్లో ఏంటి ఈ సన్నివేశం అనేది. లేదు మనకు క్లియర్గా మొత్తం కావాలి అంటే స్కానర్ ఉంటుంది అక్కడ. ఇట్లా దాన్ని స్కాన్ చేస్తే మనకు స్టోరీ మొత్తం క్లియర్గా వస్తుంది. నేనైతే ఇది కొంచెమే వీడియో తీసిన. తర్వాత కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉన్నాడు, మంచిగా అనిపించింది చూడగానే. కొంచెం ముందుకెళ్ళగానే ఇందులో ఏంటంటే నాగుపాము మీద శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇది మంచిగా ఉంది, ఎందుకంటే సెన్సార్తో చేసిళ్ళు దీన్ని. మనం లోపలికి ఎంటర్ కాగానే మూవ్ అవుతూ ఉంటుంది, మనం బయటికి వెళ్ళిపోగానే ఆగిపోతుంది. సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ షార్ట్ వీడియోలో యాడ్ చేస్తా, ఎట్లా సౌండ్ వస్తుంది ఏంటి అనేది నేను షార్ట్ కూడా పెడతాను. ఇది చూసుకొని అయితే ముందుకు రాగానే నాగలోకం ఇట్లా పుట్టు ఉంటుంది. పుట్ట లోపల నుంచి పడగ విప్పి నాగుపాము ఇట్లా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఇది మొత్తం నాగలోకం అనమాట. లోపలికి కొంచెం దూరం ఫాస్ట్గానే వెళ్ళినా, కొద్దిగా అయినాక నాకు భయం అనిపించింది. అంటే లోపల సౌండ్ వస్తుంది, పాములు ఉన్నట్టే బుస్సు బుస్సు అని సౌండ్ అయితే పెట్టిర్రు అట్లా. ఇది కూడా షార్ట్లో ఎట్లుంది సౌండ్ అనేది పెడతాను నేను. లైటింగ్స్ వస్తున్నాయి పోతున్నాయి, ప్లస్ వాటర్ సౌండ్ అట్లున్నది. ఈ షార్ట్లో మొత్తం ఒరిజినల్ సౌండ్ ఆ లోపల ఎలా ఉందనేది షార్ట్లో యాడ్ చేస్తాను. ఇది లాంగ్ కాబట్టి మొత్తం మ్యూట్ పెట్టి వాయిస్తో అయితే చెప్తున్నాను. నాగలోకం నుంచి బయటకు వచ్చినాక ఇదేంటంటే మను చరిత్ర అని ఉంటుంది. మను చరిత్రకి పక్కకి ఆ గోడలకి ఏముంటుందంటే నరసింహావతారం ఎలా వచ్చింది అని ఫొటోస్ రూపంలో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అది మొత్తం పెడతాను స్టోరీ. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే గజేంద్ర మోక్షం ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ పక్కకి గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు తీసుకొని ఆ చెట్టు పైన కూర్చుంటాడు కదా శ్రీకృష్ణుడు. ఆ వీడియో అనేది నేను లాంగ్ వీడియో తీయలేదు, షార్ట్లో పెడతాను అది. ఆ తర్వాత అది చూసుకొని కొంచెం ముందుకు రాగానే శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే వెంకటేశ్వర స్వామి, 7 కొండల పైన వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడు అనేది ఇక్కడైతే పెట్టిళ్ళు. అట్లనే టెంపుల్ కూడా సేమ్ అట్లనే తిరుపతిలో టెంపుల్ మనకు ఎట్లుంటుందో అట్లనే టెంపుల్ ప్లస్ వెంకటేశ్వర స్వామిని కూడా అట్లనే ఉంచిళ్ళు. ఇక్కడ కొండ పైకి ఎక్కినట్టే ఉంది మాకు కూడా, కొండ పైకే స్టెప్స్తో పైకి వెళ్ళాలి. వెళ్ళినాక ఇట్లా పెట్టారు. కొంచెం ముందుకు రాగానే ఇట్లా శివుడిది మంచిగా ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చినాక కాసేపు కూర్చున్నాం మేము. ఇక తిరిగినాం చాలాసేపు, 1 అవర్కి ఎక్కువ తిరిగి అయిపోయి ఉంటుందిలే అనుకొని పక్కకు ఒక ఆయన అడిగితే మీరు ఇంకా సగం కూడా తిరగలేదన్నాడు. మళ్ళీ అక్కడ ఆగకుండా ఫాస్ట్గా అయితే తిరిగినాం, ఎందుకంటే వచ్చినందుకు అన్నీ చూసి వెళ్ళాలి, మధ్యలో వెళ్ళకూడదని. నాన్ స్టాప్గా 3 అవర్స్ తిరిగినాం. ఆ 3 అవర్స్ తిరుగుతూనే కంప్లీట్గా చూసినాం. ఇక కొంచెం ముందుకు రాగానే ఇట్లా ఏనుగు నోట్లో నుంచి వెళ్ళినట్టు వెళ్ళాలి. పక్కకి అష్టలక్ష్ములు ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి. తర్వాత బ్రహ్మలోకం, బ్రహ్మ మానస పుత్రులు సప్త ఋషులతో బ్రహ్మ సరస్వతీదేవి అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఎవ్వరు గైడ్ చెయ్యరు, అంటే ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. యారో మార్క్స్ ఉంటాయి ఎల్లో కలర్లో, ఆ యారో మార్క్స్ని చూసుకుంటూనే దాని ద్వారానే వెళ్ళాలి తప్ప ఎవరు ఇట్లా వెళ్ళండి అని గైడ్ చేయరు. ఆ యారో మార్క్స్ లేకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం, అంటే ఎటు వెళ్ళాలి ఏది చూడాలనేది కంపల్సరీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. అదొక్కటి లేకుండే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఆ యారో మార్క్ త్రూనే వెళ్తున్నారు చూసుకుంటూ. ఈ బ్రహ్మలోకం అయిపోయిన తర్వాత రథచక్రం ఉంటుంది. ఇది బాగుంది. ఇది సౌండ్తో కూడా షార్ట్ వీడియో పెడతా. సౌండ్ ఎట్లా అంటే కింద అర్జునుడు కూర్చొని ఉంటాడు, శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నాడు అట్లా అనమాట. అంటే ఇట్లా తిరుగుతాడు చూడండి. షార్ట్లో అయితే క్లియర్గా పెడతా, భగవద్గీత బ్యాక్గ్రౌండ్లో వస్తుంది సౌండ్. నేను ఇది మ్యూట్లో పెట్టాను కదా, లాంగ్ వీడియో ఒకటి మ్యూట్లో ఉంది, కానీ నేను అది షార్ట్లో యాడ్ చేస్తా. అంటే భగవద్గీత ఎట్లా వస్తుంది, ఎట్లా మూవ్ అవుతున్నాడు కృష్ణుడు అనేది షార్ట్ వీడియోలో పెడతా. అది అయిపోయిన తర్వాత వైకుంఠం. నేను స్వర్ణగిరిలో అన్నాను కదా, ఒక సైడు మనకి 10 అవతారాలు కనిపిస్తాయని, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక సైడు 10 అవతారాలు ఉన్నాయి. అవి చూసుకుంటూ వైకుంఠం అయిపోయిన తర్వాత యమలోకంలో చిత్రగుప్తులు ఉన్నాడు, ప్లస్ యమధర్మరాజు
అట్లనే ఒక ఆత్మని తీసుకొస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది అయితే ఇక్కడ ఉంది. దొంగతనం చేస్తే ఎట్లా, జంతు బలిస్తే ఎట్లా, మనం మందు తాగి సిగరెట్లు అట్లా తాగితే ఎట్లా, అంటే పక్కకి గోడల మీద అట్లా వేసి ఉంచిళ్ళు. ఆ పక్కకి శిక్ష ఇది పడుతుంది అది చేస్తే అని అయితే క్లియర్గా ఉంది. షార్ట్ వీడియోలో కూడా ఇది సౌండ్ యాడ్ చేసి పెడతా. సౌండ్ ఇందులో కూడా ఉంటుంది. షార్ట్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది సౌండ్ ఎట్లా వస్తుంది అనేది, దాన్ని యాడ్ చేస్తాం. యమలోకం చూసుకొని కొంచెం ముందుకు రావానే అమ్మవారు ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు కూడా. మళ్ళీ అమ్మవారిని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కొంగ నోట్లో నుంచి ముందుకు వెళ్ళాలి. జస్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ సైడ్ నుంచి కిందికి దిగితే మళ్ళీ ఇంకో సైడ్ వెళ్తూ ఉంటాం. ఈ అన్నీ కొన్ని వరకే తీశాను నేను. ఈ వీడియోలో కొన్నే చూపెడుతున్నాను. ఇంకో వీడియోలో రామాయణం మహాభారతం అనేది క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇది కొంచెం మెయిన్గా ఏముంది అంటే హైలైట్ అయ్యేటి మాత్రమే ఈ వీడియో చేశాను. ఇక్కడ ఏంటంటే బంగారు బల్లిని తాకి ముట్టుకొని అయితే వచ్చినాం. ఇంకోటి నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ పాతాళ లోకం. ఈ పాతాళ లోకం కూడా నేను షార్ట్ వీడియో లోపల ఎట్లుంది అనేది పెడతా. ఎందుకంటే ఓన్లీ ఇట్లా బయట వరకే తీసిన, లోపల ఎట్లుంది అనేది నేను లాంగ్ వీడియోలో తీయలేదు. షార్ట్ వీడియోలో తీసిన లోపల ఎట్లుంది అనేసి. అండ్ పాతాళ లోకంకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ కాలు పెట్టే వెళ్ళాలన్నట, రైట్ కాలు పెట్టొద్దు.